వెల్కమ్ టు ఎస్4 మీడియా. దేశవ్యాప్తంగా భద్రత సన్నద్ధతపై భారత్ రిహార్సల్స్ చేపట్టింది. పౌరులను సమాయత్తం చేసేందుకు రేపు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 1971 సీన్లు రిపీట్ అవుతున్నాయి. అంటే యుద్ధం రాబోతుందా? వార్ సైరన్లు పనిచేస్తున్నాయా లేదా? శత్రుదాడి వేళ తప్పించుకునే పరిస్థితులపై మీద ప్రజలకు అవగాహన ఉందా లేదా? వీటిని టెస్ట్ చేయనున్నారు అధికారులు. అన్ని రాష్ట్రాల్లో బుధవారం నాడు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ చేపట్టాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ భద్రతా సన్నద్ధతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతలో భాగంగా పౌరుల్ని సమాయత్తం చేసేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. పాక్తో యుద్ధం వస్తే శత్రు దేశం నుంచి వైమానిక దాడులు జరిగితే తప్పించుకునే పరిస్థితులు, తలదాచుకునే వ్యూహాలపై పౌరులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజులు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తక్కువ సమయంలో ఏం చేయాలనే దానిపై అవగాహన కల్పించే చర్యలు చేపట్టనున్నారు. విద్యార్థులు, పౌరులు జనసమర్థ ప్రాంతాల్లో ఏం చేయాలో చెప్పేలా సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజులు ఉంటాయి. పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయొచ్చనే అంచనాలు నెలకొన్న తరుణంలో కేంద్ర హోంశాఖ ఈ తరహా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. పాక్ సైతం ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్లు కనబడుతుంది. శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో ఇలాంటి సీన్లు చూశారు ఆనాటి తరం. మళ్ళీ అవి ఇప్పుడు పునరావృతం అవుతున్నాయి. సోమవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శి ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం తర్వాత కేంద్ర రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం. గత ఆదివారం నాడు పంజాబ్లోని ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ అవుట్ రిహార్సల్స్ జరిగాయి. దీనిలో భాగంగా రాత్రి 9 నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు నివాసాల్లో లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు.